హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? తమ్నేల్ చూసే ఉంటారు. టుడే వీడియో వచ్చేసేసి డైలీ రొటీన్ బ్లాగ్ అయితే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. మార్నింగ్ లేవగానే తులసి దేవుని నమస్కరించి తర్వాత అయితే ఇంటి ముందు ఈ విధంగా ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 6 చుక్కలు 6 టైమ్స్ పెట్టి వేసుకునే ముగ్గు ఫ్రెండ్స్. ఆ తర్వాత మార్నింగ్ గోమాతలు ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏదైనా ఒకటి ఉన్నది పెడితే చాలా మంచిది ఫ్రెండ్స్. అందుకని మేమైతే రోజు నైవేద్యం పెట్టిన బెల్లాన్ని అయితే మేము గోమాతకైతే ఈ విధంగా తినిపించాము. ఇవి ఎలా అంటే మా ఇంట్లో స్వీట్స్ చాలా తక్కువగా తింటారు, అందుకని అంత నైవేద్యం పెట్టిందంతా అలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్. అదైతే ఇలా గోమాతలు వచ్చినప్పుడు అయితే మేము ఈ విధంగా మేము గోమాతకైతే పెడతాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఇంట్లో మార్నింగ్ వర్క్ చేసుకున్న తర్వాత ఏ వంట చేశాను, పిల్లలకి ఎలా ఎర్లీగా చేసి పంపిస్తాను అనేది చెప్తాను. ఇదైతే ప్రతిరోజు మాకైతే దర్శనం ఇస్తుంది ఈ తల్లి అయితే. ఇది కడుపుతోనే ఉన్నట్లుంది ఫ్రెండ్స్. ఇది చూడగానే మనము గుర్తుపట్టవచ్చు. మనకు తోచింది మన దగ్గర ఉన్నది పెడితే గోమాతకి చాలా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్. గోమాత వచ్చినప్పుడు మీ శక్తి కొద్దీ ఏది ఉంటే అది పెట్టండి. మార్నింగ్ అయితే ఇది దోశ బ్యాటరు. నిన్న దీన్ని అయితే రుబ్బి పెట్టుకున్నాను నేను. ఈ టిఫిన్ కోసం అయితే నేను ఈ బ్యాటర్ అయితే తీసాను ఫ్రెండ్స్. ఇది చాలా బాగా పొంగింది, చాలా స్మూత్ బ్యాటర్, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు చూపించాలని దీన్ని బ్యాటర్ని అయితే వీడియో తీసాను నేను. ఇందులో అయితే కొద్దిగా షుగరు అలాగే మెంతులు, నానబెట్టేటప్పుడు మెంతుల్ని యాడ్ చేస్తాను. మెంతులలో క్రోమియం ఉంటుంది కాబట్టి చాలా హెల్తీ. దోశ వేసుకునేటప్పుడు మెంతులు మనము మిక్స్ చేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది. గోమాత చూడండి ఫ్రెండ్స్, గోమాత చెప్పాను కదా అది ప్రెగ్నెంట్గా ఉంది అని. నేను ఫస్ట్ బాక్స్లోనే తీసుకెళ్ళి తినిపించాను. అది దానికి తినడానికి రావడం లేదని దాన్ని కింద పెట్టేసేసాను. ఇంకా కంప్లీట్గా అది తినింది. గోమాతలకి ఉప్పుతో చేసింది కానీ బెల్లంతో చేసింది కానీ పెడితే చాలా మంచి జరుగుతుంది. ఇదైతే మా గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్, కొద్దిగా బాగా చిగురిచ్చింది. ఈ వ్లాగు పెట్టడం కొద్దిగా లేట్ అయింది. ఇదైతే మాకు ఇద్దరికి, నాకు మా అమ్మాయికి ఇద్దరికి సరిపోతుంది. ఇది కొత్తగా నాటిన చెట్టు. మాకైతే ప్లేస్ లేదు ఫ్రెండ్స్ ఇంట్లో గార్డెన్ ఏరియా పెట్టుకోవడానికి. మార్నింగ్ అయితే ఈ విధంగా వంటకైతే పెట్టేశాను నేను, పిల్లలకి స్కూల్ టైం అయిందని. నేను ఈరోజు పప్పు, అన్నం, దోశ అలాగే పిల్లలకి క్యారెట్కి స్నాక్స్ అయితే పెట్టి పంపించాను. ఇవి ఆఫ్టర్నూన్ కోసం కాకరకాయలను అయితే సాల్ట్ వేసి నానబెట్టి 1/2 అవర్ అయిన తర్వాత ఆ రసం మొత్తం పిండేసి వీటిని అయితే నేను ఫ్రై చేశాను. ఇలా మనము సాల్ట్ వేసుకొని మనము కాసేపు పక్కకు ఉంచడం వల్ల అందులో ఉండే చేదు మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. షుగర్ పేషెంట్స్కి కాకరకాయ చాలా చాలా మంచిది. బాలింతతనం ఉన్న వాళ్ళు కూడా కాకరకాయ తింటే చాలా మంచిది. చేదుగా ఉన్నది తినడం వల్ల బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి ఫ్రెండ్స్. కాకరకాయలో చేదుగా ఉన్న పదార్థాల్లో అన్నిట్లలో క్రోమియం ఉంటుంది. వీటిని అయితే మొత్తం గట్టిగా పిండేసుకోవాలి మనమైతే. ఇవి పిండేసుకుంటే మనకి ఇందులో చేదు అనేది వెళ్ళిపోతుంది. మనకి అందులో మనకి రసం తీయడానికి రాలేదంటే అందులో మనం కొద్దిగా వాటర్ వేసుకొని వాటిని క్లీన్ చేసుకున్నట్లు మనం చేసి కూడా మనం వాటిని అయితే ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి ఎలా ఫ్రై చేయాలంటే కొద్దిగా క్రిప్సీగా వచ్చేలా ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై ఐటమ్స్ హెల్త్కి మంచిది కాదు అంటూ ఉంటారు చాలామంది, కానీ అప్పుడప్పుడు మనము పిల్లలకి నచ్చే విధంగా చేస్తే కనుక అది చేదుగా ఉండదు అని చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఈ విధంగా వీటిని అయితే క్లీన్ చేసి వీటిని బాగా పిండేసి కొద్దిగా డీప్ ఫ్రై చేశాను. దీనిలోకి కారపొడి కూడా తయారు చేశాను. ఇప్పుడైతే నేను కారపొడి ఏ విధంగా తయారు చేశాను, ఇవి ఎలా డీప్ ఫ్రై చేశాను అని అయితే మీకు చూపిస్తాను. మనము హౌస్లో ఉపయోగించుకునే ఆయిల్ అనేది 1 టైం యూజ్ చేస్తాము, సెకండ్ టైం మళ్ళీ దాన్నే వాడడం కాబట్టి ట్రైగ్లిజరైడ్స్ మనకైతే తక్కువగా ఉంటాయి. మనం ఈ విధంగా 1 టైం ఫ్రై చేసిన తర్వాత సెకండ్ టైము దాన్ని ఆయిల్ని పోపు వేసుకోవడానికి కనుక లేదంటే వేరే ఏదన్నా
మనము వేరే ఏదైనా వంటకి యూజ్ చేసుకుంటే చాలా హెల్తీ ఉంటుంది. నేను కారపొడిలో ఇక్కడ కొబ్బరి, ఎల్లిపాయలు, నువ్వులు, జీలకర్ర, కరివేపాకు, కారపొడి వేసి అయితే నేనైతే ఈ విధంగా కాకరకాయ కారం అయితే రెడీ చేసుకున్నాను. ఈ కారం అయితే మా చిన్నమ్మ ఊరు నుంచి పంపించింది ఫ్రెండ్స్. చాలా బాగుంది ఈ కారం అయితే. కలరు చూడగానే రెడ్గా టేస్టీగా ఉంది. ఇదైతే కారపొడి అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఎక్కువ మసాలాలు ఉపయోగించకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా కారపొడి కనుక చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అవి అన్నీ డీప్ ఫ్రై చేసేది కంప్లీట్ అయిపోయింది. ఇందులో అయితే నేను కారపొడిని మిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా క్రిప్సీగా మనం ఫ్రై చేసుకుని మనము కారపొడిని మిక్స్ చేసుకున్నట్లయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీన్ని అయితే ఇక్కడైతే పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడైతే కాఫీ కోసం అయితే నేను మిల్క్ పెట్టాను స్టవ్ మీద. ఇక్కడ పిల్లలకి క్యారెట్ పంపించాలి కదా, ఇక్కడైతే రైస్ రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడైనా సరే గంజి వారుస్తాను, ఎందుకంటే షుగర్ రాకుండా ఉంటుందంట ఈ విధంగా తీసుకోవడం ద్వారా. అందుకైతే మేమైతే గంజి వార్చి రైస్ అయితే తీసుకుంటాం ఫ్రెండ్స్. కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పప్పు కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ టిఫిన్ కోసం అని నేను ఈ విధంగా బియ్యం పిండితో ఆవిరి కుడుములు అయితే నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దోశ అబ్బాయికి వేసి పంపించాను. మా అమ్మాయికి అయితే ఇవి స్నాక్స్కి చేశాను నేనైతే. టైం అయితే 8:15 అయ్యింది. ఇవి రెడీ చేసేటప్పుడు వీటిని మనం ఆవిరి పైన ఉడికించిన తర్వాత హై ఫ్లేమ్లో మనం మంటను పెట్టుకొని వాటిని ఒక క్లాత్ మూసి ఉడికించిన తర్వాత ఇప్పుడు కాకరకాయ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ అయితే వేసి మనమైతే పోపు పెట్టుకోవాలి. ఇందులో మెయిన్గా మెంతిపల్లి యూజ్ చేస్తాము, చాలా టేస్టీగా ఉంటాయి. మెంతిపల్లి, వెల్లుల్లిపాయలు, పెసరపప్పు వేసి ఇదైతే తయారు చేసుకుంటాము. ఇందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు పోపు వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు రెడ్గా వేగాక నానబెట్టిన పెసరపప్పును వేసి వాటిని వేయించిన తర్వాత మనము మెంతి ఆకుని అయితే వేసుకోవాలి. మెంతి ఆకు బాగా పచ్చివాసన పోయిన తర్వాత, బాగా మగ్గిన తర్వాత అవి మనము ఆవిరి మీద ఉడికించుకున్న నూడిల్స్, మేమైతే కుడుములు అంటాము, మరి మీరు ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటిని మనం వేసుకొని మనము ఆవిరి కుడుములు అయితే రెడీ చేసుకుందాము. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి సేమ్ పిల్లలకైతే నూడిల్స్ టైప్లో మనకైతే కనిపిస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి స్నాక్స్గా తీసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్గా కూడా తీసుకోవచ్చు. ఇందులో మళ్ళీ ఏ చట్నీ కానీ ఏమీ అవసరం ఉండవు. వీటిని వెల్లుల్లిపాయలు ఎక్కువ అవసరం వస్తాయి కదా, ఇక్కడ నేనైతే వెల్లుల్లిపాయలు తీయడానికి దీన్ని అయితే ఉపయోగించాను. ఇది మా హస్బెండ్ వాళ్ళు ఎగ్జిబిషన్లో తెచ్చారు. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.